అందరికీ నమస్కారం. జై హిందూ ప్రేక్షకులకి అమ్మవారి యొక్క పరిపూర్ణ ఆశీస్సులు. మిథున రాశి. మిథున రాశిలోని మృగశిర నక్షత్రం 3-4 పాదాల వారికి ఈ వారం భార్యాభర్తల మధ్య చిన్న చిన్న అనవసరమైనటువంటి వైరుధ్యాలు ప్రబలే అవకాశాలు ఉంటాయి. సంబంధం లేనటువంటి అనవసరమైన విషయాలకి మీరు బాధ్యత వహించాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. కుటుంబ సంబంధ బాంధవ్యాల విషయంలో ఇతరుల జోక్యం వల్ల మీరు మానసికంగా గాయపడే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఆర్థిక విషయాల్లో ఇబ్బంది లేనప్పటికీ కూడా కుటుంబపరమైన అంశాల్లో మాత్రం కొద్దిగా ఇబ్బందికర వాతావరణం ఎక్కువగా కనపడుతుంది మృగశిర నక్షత్ర జాతకులకి. ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా ఏమీ రాదు, కానీ కుటుంబపరమైనటువంటి మనసుకు గాయం కలిగించే సంఘటనలకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కుటుంబపరమైనటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సంయమనంతో ఉండడం, కొత్తగా వెళ్ళైనటువంటి వారైతే ఆ కమ్యూనికేషన్ భార్యాభర్తల మధ్య దెబ్బతినకుండా చూసుకోవడం, కొద్దిగా ఓపికగా ఉండడం, ఇటువంటివి శుభం కలిగిస్తాయి మృగశిర నక్షత్రం 3-4 పాదాల వరకు. అంతేకాకుండా విలువైనటువంటి కొన్ని వస్తువులని మర్చిపోవడం, దానివల్ల మీకు జీవిత భాగస్వామి కావచ్చు లేదా వ్యాపార భాగస్వామితో చిన్న చిన్న క్లాషెస్ తలెత్తడం, ఆ విలువైన పత్రాలు నగలు ఇటువంటివి మర్చిపోవడం ద్వారా ఇబ్బందులు కలగడానికి ఆస్కారం ఉంది. అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకుంటే ఇవన్నీ శమించే అవకాశాలు ఉంటాయి. ఆరుద్ర నక్షత్ర జాతకులకి ఈ వారం ధన నష్టం కలిగే అవకాశం ఉంది మిత్రుల వల్ల. అంటే మిత్రుల యొక్క అలవాట్లు, వాళ్ళ హ్యాబీసు, వాటి వల్ల మీరు లేదా మిత్రులకి ఇచ్చిన మాట వల్ల మీరు ఇబ్బంది పడడం ఉంటుంది. అయితే మిత్రుల వల్ల మీకు మహోపకారాలు జరిగే అవకాశాలు లేకపోయినా మీ వల్ల మిత్రులకి మహోపకారాలు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి ఆరుద్ర నక్షత్ర జాతకులకి. అంటే ఏతావాత మీరు కొవ్వొత్తిలాగా ఈ వారం మీరు కరుగుతుంటారు, వారు మాత్రం సుఖంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పొచ్చు ఆరుద్ర నక్షత్ర జాతకులకి. మీ యొక్క విదేశీ వీసాలు అట్లాగే విదేశీపరమైనటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి అవకాశాలు మాత్రం చక్కగా వృద్ధి నొందుతాయి. అట్లాగే పర్మిషన్స్ ఎడ్యుకేషనల్ సంస్థల్లో ఉన్నటువంటి వాళ్ళకి, అట్లాగే ఏదైనా ఒక వ్యాపారాల్లో ఉండి ఆ వ్యాపార వృద్ధి కోసం పర్మిషన్స్ కోసం పెట్టుకున్నటువంటి వాళ్ళకి అవి మాత్రం మంజూరయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. పునరుసు నక్షత్ర జాతకులు ఈ వారం కొంత ఆర్థికపరమైనటువంటి ఒత్తిడి కొంచెం ఎక్కువగా ఎదుర్కొంటారు. రావలసిన ధనం సకాలంలో చేతికి అందే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కానీ ఊహించని విధంగా మీరు గనక ఆలోచనలకి భిన్నంగా వెళితే, అంటే మీరు మీ ఆలోచన ఎట్లా ఉంటుంది అనుకుంటే, సపోజ్ ఈ వారం మీరు ఒక వ్యక్తిని కలవాలి, ఈ వ్యక్తిని కలిస్తే మనకేదో లబ్ధి కలుగుతుంది అనుకొని మీరు ఒక వ్యక్తి మీద ఒక నమ్మకంతో ట్రస్ట్తో చేసే పనిని పక్కన పెట్టి మీ ప్రయత్నంతో మీరు ముందుకు వెళుతూ ఆ పనిని, అంటే మీరు సంకల్పించుకున్న పనిని సెకండ్ అంటే ప్రయారిటీ, మీ కొత్త ప్రయారిటీ ఒకటి ఎంచుకొని ఈ పనిని సెకండ్ ప్రయారిటీలో పెట్టడం ద్వారా ఖచ్చితంగా మీరు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చినటువంటి విలువల్లో మార్పులు వచ్చి ఆకస్మికంగా మనకది దీన్ని పింక్ చేసే అవకాశాలు ఉంటాయి. మీరు సెకండ్ ప్రయారిటీ పెట్టుకున్న ఫస్ట్ ప్రయారిటీని సెకండ్ ప్రయారిటీకి పెట్టుకున్నారు కదా, దాన్ని పింక్ చేసే అవకాశాలు ఉంటాయి. దానివల్ల ఊహించని విధంగా, అంటే పృష్ఠతాడన దంతభంగా అని అప్పుడప్పుడు అంటాం, అంటే ఎక్కడో దంతే మూతిపళ్ళు రాలే అని, వెనకదంతే మూతిపళ్ళు రాలే అని. అట్లా ఇక్కడ మీరు సెకండ్ ప్రయారిటీలో పెట్టుకున్న వ్యక్తుల ద్వారా ఫస్ట్ ప్రయారిటీగా ఇది మీరు పెట్టుకున్నటువంటి పని సెకండ్ ప్రయారిటీకి మార్చడం ద్వారా యోగాన్ని పొందే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. మిథున రాశి వారికి ఈ వారం మరింత యోగాన్ని కలిగించేటువంటి దైవంతే నో డౌట్. ఈ వారం మీరు అమ్మవారిని, దుర్గా అమ్మవారిని, మంగళగౌరి అమ్మవారిని లేదా మంగళ చండికా స్తోత్రాన్ని వీటిని పారాయణ పూజ చేసుకోవడం ద్వారా ఈ శ్రావణ మాసంలో అద్భుతమైన ఫలితాలు మీకు వచ్చే అవకాశాలు